హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ట్రిగ్నోమెట్రీలో 11th వీడియోని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆల్రెడీ ఇంతకుముందు 10 వీడియోలు కంప్లీట్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఆ వీడియోస్ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ట్రిగ్నోమెట్రీ వీడియో 1, 2, 3, 4 అని చెప్పి కంటిన్యూషన్ మీకు ఇస్తాము. సో అవి మీరు చూసి ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అదేవిధంగా లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇవ్వడం జరిగింది. ఆ హోంవర్క్ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే ఫస్ట్ దాన్ని సాల్వ్ చేద్దాం, తర్వాత ఓకేనా. సో ఇక్కడ చూడండి, మీకు ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 1 సెకండ్. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే రెండు సర్కిల్స్ మధ్య డిఫరెన్స్ కోసం అడిగారు ఇక్కడ రేషియోస్. సో ఈ ఫస్ట్ సర్కిల్లో ఈ యాంగిల్ వచ్చేసరికి 40 degrees ఉంది, తర్వాత సెకండ్ సర్కిల్లో ఈ యాంగిల్ వచ్చేసరికి 80 degrees ఉంది. సో ఈ రెండింటి మధ్య రేషియో కనుక్కోమని చెప్పారు. సో రేషియో కనుక్కోవాలంటే మనం ఏం చేసాం, షార్ట్కట్లో మనకి ఏముంది, సో 40/80 ఉన్నది కాబట్టి సో 40:80 తీసుకున్నాం. తర్వాత దీని క్యాన్సిలేషన్ కనుక మీరు చూసినట్లయితే 40 1 40 2 సో మనకి ఏమొచ్చేస్తుంది ఇక్కడ 1:2 అనేది రావడం జరిగింది. సో మనము ఇప్పుడు ఇది లెన్స్లో తీసుకున్న కాబట్టి 1:2, తర్వాత రెసిప్రోకల్లో తీసుకోవాలి కాబట్టి 2:1 అవుతుంది. సో 2:1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా ఈ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయాలి. ఒకవేళ మీకు అర్థం అవ్వలేదు అనుకోండి, అంటే మీరు లాస్ట్ వీడియో చూడలేదు అని అర్థం. ఓకేనా. సో మీరు లాస్ట్ వీడియోలోకి వెళ్ళి ఈ వీడియోస్ అన్ని, ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఈజీగా అర్థం చేసుకోవాల్సింది మేము కోరుకుంటున్నాం. ఓకేనా. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం లేటెస్ట్ వీడియోలకి ఈ వీడియోలో వచ్చినట్లయితే 44 క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే, ద ఎర్త్ రొటేట్స్ 360 degrees యాంగిల్ ఫర్ 24 hours. దెన్ ఫైండ్ ద యాంగిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్ ఫర్ 4 hours. ఓకేనా. సో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ మనం అర్థం చేసుకున్నాం. సో ది ఎర్త్ రొటేట్స్ 360 degrees యాంగిల్ ఫర్ 24 hours. అది కరెక్టే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను సర్కిల్ గీస్తున్నాను. ఇది ఒకవేళ భూమి అనుకున్నాం, ఎర్త్ అనుకున్నాం. సో ఎర్త్ దాని చుట్టూ అది తిరగడానికి ఎంత టైం పడుతుంది, ఎర్త్ దాని చుట్టూ అది తిరగడానికి 24 hours టైం పడుతుంది కదా. సో 24 hours టైంలో 1 సెకండ్, సారీ, చూడండి, 24 hours టైంలో ఎంత డిగ్రీస్ తిరుగుతుంది, 360 degrees తిరుగుతుంది. సో 24 hours గాను 360 degrees తిరుగుతుంది. దీన్ని కనుక మనం రేడియన్స్లో కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది, 2πc. ఓకేనా. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగారు, 4 hours మనకు ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది అని అడిగారు. యాంగిల్ 4 hours ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది, అది కూడా రేడియన్స్లే కావాలని చెప్పారు. సో నేను క్లియర్గా ఇక్కడ రాస్తున్నా చూడండి, 24 hours గాను 2π అయితే 4 hours ఎంత అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, 4 × 2π/24. క్లియర్ కదా, మీకు వచ్చిందా. సో ఇక్కడ చూసినట్లయితే 2తో 2 1 2 12 4తో 4 1 4 3 ఆన్సర్ ఎంత అవుతుంది, π/3, π radians/3. ఇది మన యొక్క ఆన్సర్ అవుతుంది. 4 hours π radians/3 అనే ఇంత యాంగిల్ తిరుగుతుంది. ఇది రేడియన్స్లో ఇచ్చాం మనం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే, ద ఎర్త్ రొటేట్స్ 360 degree యాంగిల్ ఇన్ 24 hours. దెన్ ఫైండ్ ద యాంగిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్ ఫర్ 10 hours. ఎంత కావాలి, 10 hours అడిగారు. సో క్వశ్చన్ క్లియర్గా చూసినట్లయితే మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు, 24 hours 360, అది క్లియర్ కదా. 24 hours 360 degrees రేడియన్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఎంత అవుతుంది, 2π. ఓకేనా. అలాగే మనకి ఇక్కడ ఎంత అడిగారు, 10 hours అడిగారు. 10 hours ఎంత అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 10 × 2/24 వచ్చింది. క్లియరా. సో నేను ఈజీగానే క్యాల్కులేషన్ కంప్లీట్ చేస్తాను. 2 1 2 12 తర్వాత 2తో చేస్తే 2 5 2 6 సో 5π/6 లేదా 5/6 π radians. ఇది మన యొక్క ఆన్సర్ అవుతుంది. క్లియరా. సారీ, మీకు క్వశ్చన్ క్లియర్ కనిపించలేదు అనుకుంటాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ థర్డ్ క్వశ్చన్, ది ఎర్త్ రొటేట్స్ 360 degree యాంగిల్ ఇన్ 24 hours. దెన్ ఫైండ్ ద యాంగిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్ ఫర్ 12 hours. సో ఇక్కడ మరి క్లియర్గా మీరు చూడండి. సో ఇక్కడ ఏమడిగారు, 12 hours మనకు కావాలని అడుగుతున్నారు. సో 12 hours కనుక మీరు చూసినట్లయితే నార్మల్గా ఎంత, 24 hours రేడియన్స్లకి ఎంత అవుతుంది, 2π అయినప్పుడు 12 hours ఎంత క్వశ్చన్ మార్క్. ఒకవేళ మీరు కనుక క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 12 × 2π/24 ఇది వచ్చినప్పుడు మీకు క్లియర్గా చూడండి, 12 1 12 2 2 1
2 1 సో ఎంత అవుతుంది? పై రేడియన్స్ అవుతుంది. సో పై రేడియన్స్ అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే కొంచెం దీనికి లేటెస్ట్ ఉన్న ఇంకొక వేరే మోడలు, ఇది వీల్స్కి సంబంధించింది. క్లియర్గా చూడండి. ఏ వీల్ ఆఫ్ డయామీటర్ హ్యావింగ్ 14 సెంటీమీటర్స్ మేక్ 10 రొటేషన్స్ పర్ సెకండ్, దెన్ ఫైండ్ ద స్పీడ్. క్వశ్చన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఒక చక్రం 14 సెంటీమీటర్లు డయామీటర్ గల చక్రం అనేది 14 సెంటీమీటర్ల డయామీటర్ గల ఒక చక్రం అనేది 10 రొటేషన్స్ పర్ సెకండ్ చేస్తే దాని స్పీడ్ ఎంత అని అడిగారు. మీకు క్లియర్గా రాస్తాను చూడండి. ఇది ఒకవేళ సర్కిల్ అనుకుంటే డయామీటర్ ఏంటి? ఇది మొత్తం కలిపి 14 సెంటీమీటర్లు అవుతుంది. ఇది ఏం చేస్తుంది? 10 రొటేషన్స్ పర్ సెకండ్ 10 రొటేషన్స్ పర్ సెకండ్ చేస్తుంది. మాకు ఇక్కడ ఏమడిగారు? దీనికి స్పీడ్ అడిగారు. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం? స్పీడ్ కంటే ముందుగా మనం ఏం చేద్దామంటే అసలు ఇది మొత్తం ఒక సర్కిల్ చేయడానికి ఎన్ని సెంటీమీటర్లు తీసుకుంటుంది అని అది కనుక్కుందాం. ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే డయామీటర్ వచ్చేసరికి మొత్తం 14 సెంటీమీటర్లు ఉంది. సో 10 రొటేషన్స్కి 1 సెకండ్ పడుతుంది. 1 సెకండ్కి ఎంత పడుతుంది? అసలు రొటేషన్స్ అంటే ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దాం? 1 రొటేషన్ ఒక రొటేషన్ అంటే ఏంది? ఇక్కడ స్టార్ట్ అయిందంటే ఇది మొత్తం ఒక రౌండ్ తిరిగి రావడానికి 1 రొటేషన్ అంటారు కదా. సో 1 రొటేషన్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది? 2πr. సర్కిల్ మొత్తం కదా 360 డిగ్రీస్ కదా. 360 డిగ్రీస్ అంటే 2πr కూడా మనం రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ మనం రాసినప్పుడు 2 ఇంటూ పై అంటే ఎంత? 22/7 ఇంటూ ఆర్ అంటే ఎంత అవుతుంది? ఇప్పుడు డయామీటర్ మొత్తం అన్నప్పుడు 14 సెంటీమీటర్ అంటే ఆర్ అన్నప్పుడు ఎంత అవుతుంది? మిడిల్ నుంచి ఇది అవుతుంది కదా. సో టోటల్ 14 అన్నప్పుడు ఈ హాఫ్ ఎంత అవుతుంది? 7 అవుతుంది. ఇది 7, ఇది 7, కరెక్టే కదా. సో ఇక్కడ 7 అవుతుంది. సో 7 1 క్యాన్సిల్ అయిపోయినప్పుడు ఇప్పుడు ఎంత ఉంది? ఇంకా 44 సెంటీమీటర్స్. ఓకేనా? అంటే ఒక్క సర్కిల్ మొత్తం ఈ సర్కిల్ మొత్తం కలిపి 44 సెంటీమీటర్స్ ఉంది. అలాగే ఇప్పుడు మనకు స్పీడ్ చూద్దాం. క్వశ్చన్ ఏంటి? స్పీడ్ అడిగారు కదా. స్పీడ్ ఈక్వల్ టు ఎన్ని రొటేషన్స్కి? 10 రొటేషన్స్కి. 10 రొటేషన్స్కి గాను ఒక్క రొటేషన్కి ఎన్ని సెంటీమీటర్లు ఉంది? 44 సెంటీమీటర్స్ ఉంది. సో 44 సెంటీమీటర్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 440 సెంటీమీటర్స్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. 440 సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ అడిగారు కాబట్టి. ఓకేనా? సో మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను చూడండి. సో ఇది క్లియర్గా చెప్పడం కంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడం బెటర్ అనుకుంటున్నాను. సో క్వశ్చన్ చూసినట్లయితే మీరు ఇక్కడ ఏ వీల్ ఆఫ్ డయామీటర్ హ్యావింగ్ 7 సెంటీమీటర్స్ మేక్స్ 20 రొటేషన్స్ పర్ సెకండ్, దెన్ ఫైండ్ ద స్పీడ్ అని అడిగారు. సో ఇక్కడ క్వశ్చన్ కనుక మీరు క్లియర్గా చూసినట్లయితే ఒక్క సర్కిల్ ఏదైతే ఉందో దీని డయామీటర్ ఎంత ఉంది? డయామీటర్ అనేది 7 సెంటీమీటర్స్ ఉంది. సో రేడియస్ కావాలంటే ఏం చేయాలి? హాఫ్ చేస్తే ఇది 3.5 సెంటీమీటర్స్, ఇది కూడా 3.5 సెంటీమీటర్స్ ఉంది. క్లియర్ కదా. సో ఈ సర్కిల్ అనేది ఎన్ని రొటేషన్స్ పర్ సెకండ్ చేస్తుంది? 20 రొటేషన్స్ పర్ సెకండ్. సో 20 రొటేషన్స్ పర్ సెకండ్ తీసుకుంటుంది. సో 1 రొటేషన్స్కి మనం తీసుకోవాలంటే 1 రొటేషన్ ఈక్వల్ టు 2πr కదా. అంటే ఒక రొటేషన్ తిరగడానికి ఒక సర్కిల్ మొత్తం తిరగడానికి అంటే 360 డిగ్రీస్ తిరగడం, 360 డిగ్రీస్ అంటే 2πr. సో ఈక్వల్ టు 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ అంటే ఎంత ఉంది? ఆర్ అంటే 3.5. సో 3.5 2 ఇంటూ 3.5 అంటే ఎంత? 7. సో 2 3.5 7 అవుతుంది. ఇక్కడ 7 కింద 7 ఉంది, క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎంత ఉంది? 22 సెంటీమీటర్స్ ఉంది. ఇప్పుడు మనం స్పీడ్ కనుక్కోవాలంటే స్పీడ్ ఈక్వల్ టు మనకి ఎంత ఉంది? ఎన్ని రొటేషన్స్? 20 రొటేషన్స్. 20 రొటేషన్స్ కాను ఎన్ని సెంటీమీటర్స్ ఉంది? 22 సెంటీమీటర్స్ ఉంది. 22 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 440 సెంటీమీటర్స్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. 49 క్వశ్చన్. ఏ వీల్ ఆఫ్ డయామీటర్ హ్యావింగ్ 28 సెంటీమీటర్స్ మేక్ 10 రొటేషన్స్ పర్ సెకండ్, దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది వీల్. సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ట్రై చేయండి. మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు చేసిన ఆన్సర్ కరెక్టా రాంగ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అదేవిధంగా కామెంట్ బాక్స్లో మీరు ఆన్సర్ చేసిన వెంటనే అది మీకు కరెక్టా రాంగ్ అనేది నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.